నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సిరి జగన్ నాడు నేడు దెబ్బకి ఈసీ రివర్స్ టెండరింగ్ జరుగుతుందా సో మరి ఏం జరగబోతుంది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు నమస్కారం నమస్తే జై భారత్ అండి సార్ ఇప్పుడు చూస్తుంటే మనం గతంలో చూసాం నాడు నేడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మరి అది అసలు నిజంగానే నాడు నేడు అనేది ఇప్పుడు మరి ఉందని మీరు నమ్ముతున్నారా సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 2019 నుంచి టిల్ డేట్ వరకు అండి ఏదన్నా ఒక స్కీమ్ ని చాలా అగ్రెసివ్ గా ముందుకు తీసుకెళ్లి ప్రచారాలు గట్టిగా చేసిందంటే అందులో నాడు నేడు ఒకటి ఉంది. ఆ నాడు నేడులో ప్రైమరీలీ మనకు ఎడ్యుకేషన్ యాజ్ వెల్ as హెల్త్ సెక్టర్ ని కలకలిపి నాడు నేడు అనేది అంటూ ఉన్నారు. ఈ సెక్టర్ లో పర్టికులర్లీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బిల్డింగ్స్ పరంగా కానీ ఏమైనా కొంచెం కొద్దిపాటి డెవలప్మెంట్స్ ఏమైనా జరిగినాయంటే అది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వైసీపీ నడిపిస్తుందో ఆ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో తీసుకొచ్చి డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కాదు. అది కేంద్ర ప్రభుత్వం నుంచి స్కీమ్స్ వస్తే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద దాని ద్వారా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ స్కీమ్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. తర్వాత ఏదైతే నాడు నేడు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగిందో అది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా వచ్చిన ఫండ్స్ ని డైవర్ట్ చేసేసి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేశారు వీళ్ళు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా వైసీపీ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్ ద్వారా చేసి వచ్చిన డబ్బు ద్వారా చేసిన అభివృద్ధి అయితే కాదు. సొమ్మొకటిది సోకొకటిది అన్న చందంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ రిలేటెడ్ దాన్ని ఈయన చేసినట్టు డబ్బాలు కొట్టుకుంటున్నారు తప్ప ఈయన ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రెవెన్యూ జనరేషన్ తో చేసిన డెవలప్మెంట్ ఏదీ లేదు. ఏదైనా ఉంటే దానికి వీళ్ళు లేని దానికి ఇంత ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు ఉండుంటే ఇంకో లెవెల్లో ప్రచారం చేసేవాళ్ళు. సో ఇప్పుడు నాడు నేడు జగన్ అంటున్నారు కానీ నాడు నేడుకి వచ్చే ఫండ్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన దాన్ని వీళ్ళు ఎక్కడ బయట చెప్పరు. ఇప్పుడు మనం చూసుకుంటే స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ హెల్త్ అటన్నిటి క్లియర్ గా రాసింది. ఆయుష్మాన్ భారత్ అని రాసి ఉంటుంది ఎన్నో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మీద. తర్వాత స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పథకం కింద డెవలప్ అయినాయి అంటే ఈ రెండు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా డెవలప్ చేశారు ఒకటి. ఇప్పుడు మనం ఈ రోజు పేపర్ లో చూసుకుంటే ఉరవకొండలో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక నాడు నేడు ఇన్ని డబ్బాలు కొడుతున్నాడు కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళిన పిల్లలు మధ్యాహ్నం భోజన పథకం ఎండలో వడ్డిస్తున్నారు, వాళ్ళు ఎండలో కూర్చొని తింటున్నారు. మరి ఈయన అంత గొప్పగా చెప్తున్నారు నాడు నేడు నేను ఇంత డెవలప్ చేశానన్నారు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు కదా. మధ్యాహ్నం భోజనం చేసేదానికి వాళ్ళ కనీసం నీడ లేకుండా ఎండలో తినిపిస్తుంటే నాడు నేడు ఎంత డెవలప్ అయింది అక్కడ. నాడు నేడు ద్వారా వీళ్ళు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఏంది స్కూలింగ్ సెక్టార్లో లేదు కదా. ఉంటే పిల్లలు ఎండలో నిలబడి తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది. కొన్ని వడ్డించే వాళ్ళు కూడా ఎండలో నుంచి వడ్డిస్తున్నారు. అంటే ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్తారు అసలు విద్యార్థులకి విద్యా అవకాశం అంటే విద్యనే రేపు ఇప్పుడు వీళ్ళు విద్యని మంచిగా చేసుకుంటే రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తు బాగుంటది, ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి అని చెప్పేసి ఇప్పుడు మనం విద్య గురించి మనం చూసుకుంటేనండి ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అనుకుందా. ఈయన ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన విద్య అంత అద్భుతంగా ఉందనుకుంటే అడ్మిషన్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో పెరగాల, ప్రైవేట్ స్కూల్స్ లో తగ్గాల. రివర్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఏదైతే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారో పిల్లలు వాళ్ళు రివర్స్ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి అడ్మిషన్ తీసుకోవాలా. ఇది ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత స్కూల్ సిలబస్ డెవలప్ చేసిన తర్వాత స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బెటర్ అయిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే అడ్మిషన్స్ తగ్గి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క అడ్మిషన్స్ పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా నాడు నేడు ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే స్కూలింగ్ మనకు ఎడ్యుకేషన్ మన సెక్టర్ కానీ డెవలప్ అయి ఉంటే ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ పెరుగుంటే రివర్స్ లో జరిగి ఉండాలి కదా. కానీ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు వెళ్ళట్లేదు, ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు కదా. దీన్ని బట్టి నాడు నేడు ఫెయిల్ అనాలా సక్సెస్ అనాలా మనము. నాడు నేడు సక్సెస్ అయి ఉంటే వీరు ఇంగ్లీష్ మీడియం విద్య చాలా అద్భుతంగా అందించి ఉంటే ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ తగ్గి గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్ పెరగలేదు కదా. అంటే ఎక్కడ కూడా ప్రభుత్వ స్కూళ్ళకి పిల్లలు వెళ్ళట్లేదు అంటారా? పిల్లలు వెళ్తున్న సంఖ్య తగ్గుతుంది కదా రోజు రోజుకి. ఎన్ని వేల స్కూళ్ళు మూసేశాడు జగన్మోహన్ రెడ్డి. స్కూల్లో పిల్లలు రావట్లేదు అనేసి స్కూల్స్ కి పిల్లలు లేరని మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపేశాడు కదా ఈ వ్యక్తి. స్కూల్ కి పిల్లల్ని తెప్పించే బాధ్యత వీళ్ళదే కదా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండే, ఫెసిలిటీస్ బాగుంటాయి, ఆటోమేటిక్ గా ఎడ్యుకేషనల్ టీచింగ్ స్టాండర్డ్స్ బాగుంటాయి. ఆబ్వియస్ గా గవర్నమెంట్ స్కూల్స్ ని ప్రిఫర్ చేస్తారండి. ప్రైవేట్ స్కూల్స్ కి ఫీజులు కట్టి ఎక్కువ ఫీజులు కట్టి పిల్లలు ఏ పేరెంట్ ఇష్టపడతాడు.
గవర్నమెంట్ స్కూల్స్ నిజంగా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగుంటాయి, బాగా లేవనే కదా ప్రైవేట్కి పంపిస్తా ఉంది. ఇంకోటి ఈయన ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. చైనాలో ఏ ఇంగ్లీష్ మీడియం ఉంది, జపాన్లో ఏ ఇంగ్లీష్ మీడియం ఉంది, కొరియాలో ఏ ఇంగ్లీష్ మీడియం ఉంది, జర్మన్లో ఏ ఇంగ్లీష్ మీడియం ఉంది, జర్మన్లో జర్మన్, చైనాలో మ్యాండ్రిన్, కొరియాలో కొరియన్ లాంగ్వేజ్, జపాన్తో జపనీస్లోనే కదా వాళ్ళందరూ ప్రపంచాన్ని తలదన్ని టెక్నాలజీని డెవలప్ చేస్తూ ఉంది. మీరు మాతృభాషను ఎందుకు అంత నెగ్లెక్ట్ చేస్తారు? అంటే ఈ దేశాలన్నీ మాతృభాషలో నేర్చుకున్న వాళ్ళే కదా వీళ్ళంతా. చైనా కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, అక్కడ మాతృభాషకి ప్రయారిటీ ఇచ్చి మాతృభాషలో టీచింగ్, మాతృభాషలోని టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు కదా. ఆ దేశాలు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము? ఒక ఇంగ్లీష్ మీడియం అనే ఒక అభూత కల్పనలను చూపించి ఇంగ్లీష్ మీడియమే సర్వస్వం అన్న ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు ఈయన. అలా వెళ్ళిన వాళ్ళకి ఏదో ఇంగ్లీష్ చక్కగా రాదు, లేదు తెలుగు చక్కగా రావట్లేదు. రెండుకి చెడ్డ రేవళ్ళకి అయిపోయింది పిల్లల పరిస్థితి. అంటే చాలా మంది పిల్లలు మేము ఈ స్కూళ్ళలో చదువుకోవడం, మనం సోషల్ మీడియాలో చూసాం ఆ వీడియోస్ ఎంత వైరల్. అది ఆ పిల్లలకి చిన్నపాటి ఆ కొద్దిపాటి సెంటెన్సెస్ ఇచ్చేసి బట్టి పట్టించి మాట్లాడిస్తున్నారు. వాళ్ళని చూడండి, అది దాటి కొంచెం మాట్లాడమంటే మాట్లాడలేరు ఆ పిల్లలు. అంటే అదంతా ట్రైనింగ్ అంటారా? ట్రైనింగ్ ఇచ్చి పర్ఫెక్ట్గా మీరు ఇలా మాట్లాడాలని మైక్ ఇచ్చి మైక్ ముందు మాట్లాడిస్తున్నారు. దాన్ని వీళ్ళు గొప్పలుగా చెప్తున్నారు. నిజానికి వెళ్ళి చూస్తే ఆ పిల్లలకి మినిమం ఫండమెంటల్స్ కూడా వచ్చి ఉండదు ఇంగ్లీష్లో. ఎందుకు రావు అని చెప్తున్నారంటే మన టీచింగ్ ఏదైతే మన గవర్నమెంట్ స్కూల్స్లో టీచింగ్ విధానం ఏదైతే ఉందో ఆ టీచింగ్ విధానంలో ప్రధానంగా మన టీచర్స్ని ఇంగ్లీష్ మీడియం ట్రైన్ టీచర్స్ కాదు వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ తెలుగు మీడియంలో చదువుకుని వచ్చిన టీచర్స్ డిఎస్సికి అపీర్ అయ్యే మెజారిటీ ఆఫ్ ద యాస్పిరెంట్స్ వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ మీడియం టీచింగ్ అంటే అంత ఈజీ కాదు వాళ్ళకి. అంటే టీచర్స్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారండి. తెలుగు మీడియంలో చదువుకున్న స్టూడెంట్స్ డిఎస్సి ప్రిపేర్ అయ్యి డిఎస్సిలో ఎగ్జామ్ క్లియర్ చేసుకుని టీచర్స్ అయిన తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్ మీద అంత పట్టు ఉండడం కష్టంతో కూడుకున్న పని. అంటే నేను వాళ్ళు ఇంగ్లీష్లో ఎంఏ లిటరేచర్, బిఏ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ ఎంఏ లిటరేచర్ చేసిన వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ని బెటర్గా టీచ్ చేయగలరు. వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్స్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు, లేకపోతే లైఫ్ సైన్సెస్ చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయాలంటే అంత ఈజీగా చేయలేరు వాళ్ళు. టీచర్కే ఇంగ్లీష్ మీడియం టీచ్ చేసే స్టాండర్డ్స్ బాగాలేనప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం విద్యని ఎంత గొప్పగా ఎలా ప్రొవైడ్ చేయగలరు? ఆ పిల్లోడికి ఇంగ్లీష్ చక్కగా రాదు, లేకపోతే తెలుగు చక్కగా రాదు. ఏ లాంగ్వేజ్ మీద కూడా కమాండ్ లేకుండా చిన్న పిల్లల స్థితిలో వాళ్ళకి లాంగ్వేజ్ కమాండ్ లేకుండా చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనుకుంటే ఫస్ట్ టీచర్స్ని ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ వచ్చేలా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం నేర్పించండి. అంటే ఆ స్టాండర్డ్స్ ఉండాలి అంటారు. అంతే కదా. స్టాండర్డ్స్ లేకుండా సడన్ గా ఇంగ్లీష్ మీడియం అంటే ఎలా? దాన్ని కొంతమంది మేధావులు అంతా పడుతూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం అని. అరే నాయన మేధావులు ఫస్ట్ టీచర్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చారా అని తెలుసుకోండి, తర్వాత మీరు ఇంగ్లీష్ మీడియం భజన చేయండి. టీచర్కే ఇంగ్లీష్ రానప్పుడు వాడు ఇంగ్లీష్ పిల్లోడికి ఇంగ్లీష్ ఏం నేర్పిస్తాడండి? అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఫాల్ట్ అంటారా? అంటే ఒకటి నాకు ఉన్న ప్రగాఢ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ తండ్రి ఫీ రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంట్లో ప్రతి గ్రాడ్యుయేట్ని ఇంజనీరింగ్ చేసేసి వాడికి ఇంజనీరింగ్లో సబ్జెక్టులు సరిగ్గా రాక ఆ సబ్జెక్టులు క్లియర్ చేయలేక వాడు అన్ఎంప్లాయ్గా మిగిలిపోయాడు స్టాండర్డ్ ఇంజనీరింగ్ చదువుకోక. వాళ్ళ తండ్రి కనీసం గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎడ్యుకేషన్ వ్యవస్థను నాశనం చేస్తే ఈ వ్యక్తి ప్రైమరీ స్కూల్ స్టేజ్లోనే ఎడ్యుకేషన్ వ్యవస్థను నాశనం చేస్తున్నాడు ఇంగ్లీష్ మీడియం అని ఒక నాటకంతో. మీరు టీచర్స్ని ట్రైన్ చేయండి ఫస్ట్. టీచర్స్ని ట్రైన్ చేయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయండి. టీచర్స్కి ఇంగ్లీష్ మీడియంలో ట్రైనింగ్ ఇవ్వకుండా మీరు ఇంగ్లీష్ మీడియం అంటే ఆ పిల్లలకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. పిల్లలు ఎడ్యుకేషన్ మొత్తం పాడైపోతుంది. వాళ్ళు ఫ్యూచర్లో దేనికి పనికి రాకుండా అయిపోతారు. అన్ఎంప్లాయ్స్ ఇంకా పెరిగిపోతారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏదైతే ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేశాడు అందరికీ. చూడండి మెజారిటీ ఆఫ్ ద ఇంజనీర్స్ పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు. చాలా మంది పొలం పని చేసుకుంటున్నారు. ఇంజనీరింగ్ చేసి నాకు తెలిసిన పిల్లలు ఉన్నారు, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పొలం పని చేసుకుంటున్నారు స్కిల్స్ లేక. ఆ రోజు ఏదో ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది, ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి, ఒక ప్యాషన్తో జాయిన్ అయిపోయారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ నేర్చుకుంది ఏం లేదు. ఈరోజు పొలం పని చేసుకుంటున్నారు పిల్లలు. అది ఫీ రీఎంబర్స్మెంట్ తాలూకు గొప్పతనం. ఈ ఫీ రీఎంబర్స్మెంట్ అని గొప్పగా చెప్తారు. మెరిట్ వాళ్ళకి ఇవ్వండి, ఇబ్బంది లేదు. చదువుకున్న ప్రతి ఒక్కడికి ఇంజనీరింగ్ చేసే ప్రతి ఒక్కడికి ఫీ రీఎంబర్స్మెంట్ అంటే ఎలా? సేమ్ అదే పందాలు ఇప్పుడు ఈయన ప్రైమరీ స్కూల్లో నాడు నేడు ఇంగ్లీష్ మీడియంతో నాడు నేడు అని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. అది మొత్తం రివర్స్ అవుతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక స్కిల్డ్ పీపుల్ వచ్చేదానికి ఇంకా ఇబ్బందులు పాలవుతారు. లాంగ్వేజ్ స్కిల్ లేక చాలా కష్టం అవుతుంది.
సరే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే నాడు నేడు పరిస్థితి అట్లా ఉంటే ఇప్పుడు మహిళల పరిస్థితి ఏంటంటే నేను 130 సార్లు బటన్ నొక్కాను అని చెప్పేసి అందరి అకౌంట్లకి డబ్బులు వెళ్తున్నాయని చెప్పేసి మరి అంటున్నారు. నిజంగానే మరి అందరి మహిళలకి వాళ్ళ అకౌంట్లకి మనీ వెళ్ళాయా? అంటే ఒకటండి, ఇప్పుడు నాడు నేడు ఒక రకమైన అభూత కల్పన అయితే ఈ బటన్ నొక్కడం రెండో అభూత కల్పన. గత సంవత్సరంన్నరగా ఈయన బటన్ నొక్కిన చాలా నెలల తర్వాత బెనిఫిషరీస్ అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా ఏదైతే నాడు నేడు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ రాకముందు నొక్కారు, కానీ ఈ రోజుకి డబ్బులు రాక మహిళలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మాలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు మాకు నాడు నేడు డబ్బులు రాలేదు మమ్మల్ని అడుగుతున్నారు ఫీల్డ్ లో. ఇది పరిస్థితి. ఒకటి నాడు నేడుకు ఇప్పుడు ఈయన ఏదైతే చేయుతకు బటన్ నొక్కారో ఫస్ట్ గవర్నమెంట్ ట్రెజరీలో డబ్బులు లేవు. ట్రెజరీలో డబ్బులు లేక బటన్ నొక్కేశాడు. ఆ బటన్ నొక్కేయడం వల్ల బ్యాంకుల చుట్టూ హోప్ తో ఈ మహిళలు బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో చేయుత కింద వాళ్ళేమో బ్యాంకుల చుట్టూ తిరగడం మొదలెట్టారు. అర్థం కాదు ఏంటంటే ట్రెజరీలో డబ్బులు లేకుండా వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? ఆ మహిళలు పాపం అర్థం కాక బ్యాంకుల చుట్టూ రెగ్యులర్ గా తిరుగుతూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి చేయబోయే ఎలక్షన్ స్టంట్ లో ఇదొక మోసం. డబ్బులు లేకుండా బటన్ నొక్కేయడం, డబ్బులు రాకుండా వీళ్ళ పనులన్నీ మానుకొని బ్యాంకుల చుట్టూ తిప్పడం ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ పెన్షన్స్ కూడా వాలంటీర్స్ ఏదైతే వాలంటీర్స్ ని ఈసీ డైరెక్ట్ చేసిందో మీరు పెన్షన్స్ ఇవ్వద్దనేది, నిజానికి వాస్తవంగా గవర్నమెంట్ ట్రెజరీలో పెన్షన్ ఇచ్చేదానికి కూడా డబ్బులు లేవు. పెన్షన్స్ కూడా డబ్బులు లేవు. వాళ్ళు ఏదో లోన్ రావాలని ఆర్బీఐ నుంచి డబ్బులు వస్తే ఇద్దామని చూస్తున్నారు. సో ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి మీద ఈసీ ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో వాలంటీర్స్ మీరు పెన్షన్ ఇవ్వదు, అది జగన్మోహన్ రెడ్డి పాలిట వరంలా మారిపోయి ఆ బ్లేమ్ అంతా టీడీపీ వాళ్ళు లేకపోతే అపోజిషన్ వాళ్ళు వాలంటీర్స్ ని ఎలక్షన్ డ్యూటీలకు పక్కన పెట్టడం అని ఈసీ కంప్లైంట్ చేయడం వల్ల ఈ వాలంటీర్స్ వచ్చి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు అనే ఒక డైవర్ట్ చేశాడు మొత్తాన్ని. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవనే అంశాన్ని ఎక్కడ బయటపడిపోద్దు అనే దానికి ఈసీ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గా ఉండేలా ఒక డెసిషన్ తీసుకుంది. వాలంటీర్స్ ని పెన్షన్స్ పంచే ప్రక్రియలో దూరంగా ఉంచండి ఈ మంత్ అనేసి. అది జగన్మోహన్ రెడ్డి పార్టీ చాలా ప్లస్ గా మారిపోయింది. చేతికి ఇచ్చేదానికి డబ్బులు లేవు, పెన్షన్ ఇచ్చేదానికి డబ్బులు లేవు, కానీ చేతి అక్కడ బటన్ నొక్కేశారు. ఇటు పక్క వాలంటీర్స్ ని విధులకు దూరంగా ఉంచమని ఈసీ చెప్పడంతో జగన్మోహన్ రెడ్డికి చాలా ప్లస్ అయిపోయింది. కానీ అయినా కూడా గవర్నమెంట్ అంటే అక్కడ ఈసీ చెప్పింది కదా పెన్షన్స్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు లేట్ చేస్తున్నారని కూడా అడిగారు కదా. అడిగారు, అడిగినా కానీ ఎందుకు ఇవ్వట్లా? ట్రెజరీలో డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడం వల్ల ఇంకో 4 రోజులు డ్రాగ్ చేస్తే ఏదన్నా ఏజెన్సీ నుంచి లోన్, ఆర్బీఐ నుంచి లేకపోతే సమ్ అదర్ ఏజెన్సీస్ నుంచి లోన్ ఏదన్నా వస్తే ఆ లోన్ తీసుకున్న తర్వాతే డబ్బులు ఇచ్చేదని డబ్బు ఉంది. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల ఈ లేటు. ఈసీ డైరెక్షన్స్ ఇచ్చిన ఎందుకు ఇవ్వట్లేదు? రోజుకు అరాకొర కొంతమందికి ఇచ్చుకుంటే ఎందుకు వెళ్తున్నారు? ఒకప్పుడు పొద్దున్నే ఆల్మోస్ట్ 6:30, 7కే డబ్బులు ఇచ్చేసామని చెప్పి వీళ్ళు ఈసారి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంతమందికి బటన్ నొక్కి డబ్బులు ఇచ్చిన వీళ్ళు పెన్షనర్స్ కూడా ఒక మంత్ బటన్ నొక్కొచ్చు కదా. డబ్బులు లేక బటన్ నొక్కల, డబ్బులు లేకే సింగిల్ డేలో పేమెంట్ అవ్వట్లా పెన్షనర్స్ కి, డబ్బులు లేకే చేయితో వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఖజానాని దివాళా తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నారంటే ఇన్ని సంవత్సరాలుగా పెన్షన్ టైంకి ఇచ్చాడని ఒక నమ్మకం ఉంది. ఈసారి ఏంటంటే అపోజిషన్స్ కుట్ర పని ఆపేశారనే దాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా జనాల్లో తీసుకెళ్లగలిగాడు. ఇది కూడా నమ్ముతున్నారా మరి జనాలు? నమ్ముతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చాలా సక్సెస్ఫుల్ గా నిజాన్ని అబద్ధం చేసి అపోజిషన్ మీద బ్లేమ్ చేసే దాంట్లో చాలా సక్సెస్ అయ్యాడు. సో జనాల్లో ఈ రియలైజేషన్ రానంత వరకు ఈ అప్పులు పాలు చేశాడు, అప్పులు చేసి మనకు డబ్బు ఇస్తున్నాడు రియలైజేషన్ రాని రోజు జగన్ అలానే ఉంటాడు జగన్ ప్రజల్లో. సో జగన్ అంటే ప్రజలు మారితేనే ప్రభుత్వం మారుతుంది. ప్రజలు నిజాలు తెలుసుకోవాలి కదా. నిజాలు తెలుసుకోవాలి. మనకు ప్రతి నెల పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం తాకట్టు పెట్టి తీసుకొచ్చి మనకు పెన్షన్ ఇస్తున్నాడు. మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాల్సిన పర్టికులర్లీ పెన్షనర్స్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి ఇస్తున్నాడు. రాష్ట్రం తాకట్లో ఉందంటే మన ఆస్తులు తాకట్లో ఉన్నాయి అనే అంశాన్ని ప్రజలు గ్రహించకపోతే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది ఆర్థికంగా. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.